ఉగాది పచ్చడి ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో వాడే పదార్థాలు నిత్య జీవితంలో సరిపడా తీసుకుంటే చాలా లాభాలుంటాయి. ఈ పచ్చడిలో రుచితో పాటు ఆరోగ్యాన్ని సంరక్షించే సుగుణాలు బోలెడుంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి 6 రుచులు కలగలిసిన ఉగాది పచ్చడిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం. ఆయుర్వేదం ప్రకారం ఉగాది పచ్చడిలో చేదు కోసం వాడే వేప పువ్వు శరీరంలో అనారోగ్యాలకు గురి చేసే క్రిములను నాశనం చేయగలదు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తాన్ని శుద్ధి చేసి అనేక చర్మ వ్యాధులను నివారించగలదు. డయాబెటీస్తో బాధపడే వారికి వేప బెస్ట్ మెడిసిన్. అందుకే రోజువారీ జీవితంలోనూ వేపాకులను ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉండాలి. వగరు కోసం వాడే మామిడి పిందె కడుపు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గాయాల వల్ల జరిగే రక్తస్రావాన్ని తగ్గించగలదు. డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడగలదు. గ్యాస్ట్రిక్, ఛాతిలో మంట వంటి సమస్యల్ని తొలగించడంతో పాటు పొట్టను పరిశుభ్రంగా ఉంచడానికి మామిడిలోని ఫైబర్ సహకరిస్తుంది. ఉగాది పచ్చడిలో వాడే బెల్లం శరీరంలోని విష పదార్థాల్ని తొలగించడంలో సహాయపడుతుంది. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, సెలీనియం వంటి పోషకాలు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి శరీరాన్ని కాపాడగలవు. ఇందులోని ఐరన్ రక్తహీనతను నివారించడంతో పాటు ఇమ్యూనిటీని పెంచగలదు. అయితే రోజువారీ జీవితంలో ఇది మోతాదు మేరకే తీసుకోవాలి. చర్మ ఇన్ఫెక్షన్లతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కారంలో ఉంటాయి. కారంలో ఉండే క్యాప్సైచిన్ అనే పదార్థం నొప్పి నివారణగా పనిచేస్తుంది. ఉగాది పచ్చడిలోని ఉప్పు నీరసాన్ని తరిమి కొట్టడంలో సహకరిస్తుంది. అయితే ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. మితంగానే ఉప్పు తినాలి. అజీర్తి వల్ల కలిగే ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు చింతపండు ఉపయోగపడుతుంది. చర్మానికి కూడా ఇది మంచిది. కొంతమంది దీంతో ఫేస్ ప్యాక్స్ కూడా ప్రయత్నిస్తుంటారు. ఉగాది పచ్చడి ఆరోగ్యానికి మంచిదే అయినా ఒకేసారి ఎక్కువగా తీసుకోకూడదు. ఏదైనా మితంగా తీసుకుంటేనే దాని ప్రయోజనాలు పొందొచ్చంటున్నారు నిపుణులు. అయితే రోజువారీ జీవితంలో ఈ అన్ని రుచులను ఆహారాల్లో సరిపడా ఉంచుకుంటే ఆరోగ్యానికి మంచి జరుగుతుందని చెబుతున్నారు.